హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే హోటల్ స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సినవి 2 యాలకులు, 4 మిరియాలు, 4 లవంగాలు, కొంచెం చెక్క. దీంతో పాటు ధనియాలు కూడా వేసుకొని బాగా వేపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి, కొంచెం ఎక్కువగానే పోసుకోండి. ఇది చేపల పులుసు కదా, కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగాల్సిన పని లేదండి. ఈ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు. దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా అంతేనండి, మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. పచ్చి వాసన పోయేంత వరకు అడుగు పట్టకుండా వేపుకుంటే సరిపోతుంది. అంతే, చూసారు కదా, చాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం తెచ్చుకున్న చేపలు వేసుకోవాలి. ఈ ముక్కలు కూడా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలండి, చిదురవ్వకుండా ఉంటవి. ఇందులోనే చిక్కటి చింతపండు పులుసు, ఇదంతా కూడా చేపలు మునిగే వరకు పోసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కళ్ళుప్పండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేస్తే. ఇది కూడా వేసుకొని కారం రుచికి సరిపడినంత. పులుసు చిక్కగానే పోసాం కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా కూడా ముక్క చెదరకుండా మనం కలుపుకోవాలి. ముక్క చెదరకుండా కలుపుకోవాలి. మనకు ఆల్రెడీ కొంచెం నూనెలో వేసాం కాబట్టి ముక్క మెత్తబడిపోతుంది. అందుకని తొందరగా చితిరిపోతుంది. అలా కాకుండా నీట్గా కలుపుకోవాలి. ఇదంతా కలిపి ఇంతేనండి. బాగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలి. కొంచెం బాగా మగ్గిపోతుంది. చాలా సింపుల్ అండి. కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవటమే. ఇందులోకి మనం ఫస్ట్ చూసారు కదా ఎలా ఉడుకుతుందో, మనం ఫస్ట్ వేపుకున్న మసాలా పొడిని కొద్దిగా మనం పట్టుకున్న మసాలా అంతటిని కూడా వేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవడమే. మనం రుచి చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవడం. ఇంతేనండి, చేపల పులుసు చాలా సింపుల్. హోటల్ స్టైల్లో టేస్ట్ అద్దరిపోతుంది. చూసారా, ముక్క కూడా అస్సలు చెదరలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.